ఆ తర్వాత మనం గమనిస్తే ముఖ్యంగా మన స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అభ్యర్థుల కోసం మనము ఆల్రెడీ రాష్ట్రంలో ఎక్కడా లేనంటి విధంగా మనము క్లాసెస్ని సక్సెస్ఫుల్గా నిర్వహించుకుంటున్నాం. ఇంటర్మీడియట్ సిలబస్ అయితే వైడ్గా చాలా క్లియర్గా మీకు కంప్లీట్ చేయడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి మన విద్యార్థులు 100% నేత అస్యూరెన్స్ ఇస్తాను. ఎగ్జామినేషన్ హాల్లో మోస్ట్ సాటిస్ఫాక్టరీ అనేది మీరు పొందుతారు. సంతృప్తి పరంగా మీరు పరీక్షలు రాయడానికైతే 100% నేను అస్యూరెన్స్ ఇవ్వగలను. ఖచ్చితంగా మీరు రాయగలుగుతారు. నేను ముందు నుంచి చెప్తున్నాను, మీరు 40 మార్కులు కంటెంట్, 20 మార్కులు మెథడాలజీ, మొత్తం 60 మార్కుల పైన ఫోకస్ చేయండి. ఈ 60 మార్కుల్లో మీ టార్గెట్ 50+ మార్కులు తెచ్చుకోగలిగితే ఉద్యోగం మీదే, ఎవరు ఆపలేరండి. ఉద్యోగం 100% మనదే. 50+ మార్కులు కనుక మనకు వచ్చినట్లయితే 40+20 60లో 50+ మార్కులు మనకు రావాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే సార్ 50+ మార్కులు ఏ విధంగా వస్తాయి? కొంతమంది మోడల్ పేపర్స్ ప్రయత్నం చేస్తున్నారు బయట అక్కడిక్కడ చూస్తుంటే. కొన్ని మోడల్ పేపర్స్లో కంప్లీట్ ఇంటర్మీడియట్ సిలబస్ ఇస్తున్నారు, కొన్ని మోడల్ పేపర్స్లో కంప్లీట్ ఎస్జిటి లెవెల్ పేపర్ ఇస్తున్నారు. సార్ ఎలా వస్తుందంటే రెండు మిక్స్ అయి వస్తుంది. సో ఒక 50 to 55% ఇంటర్మీడియట్ సిలబస్, సో 50 to 55% స్కూల్ అంటే అప్ టు 10th క్లాస్ లెవెల్ సబ్జెక్ట్. అంటే 40 మార్కుల్లో మనం చూస్తే 20 నుంచి 22 క్వశ్చన్స్ అప్ టు 10th, 20 నుంచి 22 క్వశ్చన్స్ అంటే మారుతాయి. అంటే 20 నుంచి 22 మార్కులు అండి, నాట్ క్వశ్చన్స్, అంటే మారుతూ ఉంటాయి. కాబట్టి కంపల్సరీ మోస్ట్లీ 50% ఛాన్స్ అయితే ఉంటుంది రెండింటికి, అప్ టు 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ సంబంధించి. కాబట్టి మీరు దేని గురించి వరీ అవ్వకండి, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోండి. మీకు ఆల్రెడీ చెప్పున్నాం, మనం ఇంటర్మీడియట్కి సంబంధించి సినాప్సిస్ అండ్ మైక్రో నోట్స్ దీని పీడిఎఫ్ మీకు అందించాం. మైక్రో నోట్స్ యొక్క పీడిఎఫ్ మీకు కేవలం 199 రూపీస్కి మాత్రమే. మన యాప్ చూడండి, మ్యాథ్స్ యూనివర్స్ యాప్ ఉంటుందండి. చాలామంది అంటే మన యూట్యూబ్ ఛానల్ జయశంకర్ అకాడమీ కదా అని చెప్పేసి జయశంకర్ అకాడమీ ఛానల్ అంటే యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు. మ్యాథ్స్కి సంబంధించి సపరేట్ యాప్ ఉంది మనకి, అది మ్యాథ్స్ యూనివర్స్ యాప్. ఆ మ్యాథ్స్ యూనివర్స్ యాప్లో మనం సినాప్సిస్, మైక్రో నోట్స్ పీడిఎఫ్ ప్లస్ ఇంటర్కి సంబంధించి ప్రతి చాప్టర్ నుంచి ఒక 40 నుంచి 50 ఇంపార్టెంట్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తో కూడిన క్వశ్చన్ పేపర్స్ పీడిఎఫ్ కూడా మీకు అందించడం జరిగింది. కాబట్టి నేను అప్పుడు అంటే ఒక 1 వీక్ బ్యాక్ పెట్టినప్పుడు అందరు 6th ఎగ్జామ్ ఉంది కదా, ఇప్పుడే ఏం డౌన్లోడ్ చేసుకుంటాం వేస్ట్ అని అనుకున్నారు. కానీ ఎగ్జామ్ ఎక్కడికి వెళ్ళింది? 12th వెళ్ళింది. అంటే మళ్ళీ ఒక వారం రోజులు టైం దొరికింది. మళ్ళీ ఇప్పుడు ఆలోచిస్తాం. అంటే నేను ఏమంటున్నానంటే మీరు ఎప్పుడైనా సరే అండి, మనకు ఒక అందుబాటులోకి ఒక పర్ఫెక్ట్ నోట్స్ కానీ ఇలాంటిది ఒక అందుబాటులోకి వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి. అంతప్పుడు టైం లేదని చెప్పేసి వదిలేయడం అలాంటివి చేయకూడదు. సో నేను ముందు నుంచి చెప్తున్నాను, మీకు టైము ఉంటుంది కానీ యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పటికైనా సరే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఇంకా 12 రోజుల సమయం ఉంది. జాగ్రత్తగా 12 రోజుల సమయాన్ని యూటిలైజ్ చేసుకోండి. మీరు ఇంటర్మీడియట్కి సంబంధించి కనుక మీరు సినాప్సిస్ లెవెల్లో అంటే కంప్లీట్ సిలబస్ పైన పూర్తి అవగాహన రావాలి అని అనుకుంటే మీరు మైక్రో పీడిఎఫ్ మ్యాథ్స్ యూనివర్స్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఇంటర్ కంటెంట్ పీడిఎఫ్ 199 రూపీస్ కోర్స్ అనేది ఉంటుంది. దాంతోపాటు మీకు నెక్స్ట్ 20 మార్కులు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడాలజీ. నాకు తెలిసి ఇప్పటికీ చాలామంది అంటే ఆఫ్లైన్ కోచింగ్లు తీసుకొని ఉంటారు, ఆన్లైన్లో రకరకాల మెథడాలజీ క్లాసెస్ విని ఉంటారు. దానికి మీరు ఏమి చేస్తాం, మనము లైవ్ టెస్ట్లు రాసి ఉంటారు. సో ఇంకా మనకేదో వెళుతుంటుంది, మెథడాలజీ పైన ఒక టెన్షన్ ఉంటుంది. సో నేనేమంటానంటే మీరు ఎన్ని చేసినా సరే మెథడాలజీ మాత్రం కనీసం ఒక్కసారైనా తెలుగు అకాడమీ బుక్ని చదవాల్సి ఉంటుంది. ఎంతమంది చదివారు? కొత్తది తెలుగు అకాడమీ 2 పార్ట్స్గా ఉంది. ఓకే రైట్. సో ఖచ్చితంగా మనకు తెలుగు అకాడమీ దాటి ప్రశ్నలు అయితే పోవు. అందులోంచే అప్లికేషన్ అండ్ అనాలిసిస్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనేటి రావడం జరుగుద్ది. సో ఈ సమయంలో వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు 12th స్కూల్ అసిస్టెంట్కి మీరు రెడీ అవ్వాలి. స్కూల్ అసిస్టెంట్ 12th రెడీ అవ్వాలి. ఓకే సార్, మాకు 6th టీజీటీ పరీక్ష ఉంది, 8th పీజీటీ పరీక్ష ఉంది, ఎట్లా అంటే ఇక్కడ మీరు మెంటల్గా ఒక విషయాన్ని ఫిక్స్ చేసుకోండి. మీరు ప్రిపేర్ అవుతుంది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి, టీజీటీకి పీజీటీకి కాదు. అదే కదా, క్లియర్ కదా. సో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థికి
6వ తారీఖు నాడు రాసే టీజీటీ పరీక్షని ఒక గ్రాండ్ టెస్ట్ లాగా ట్రీట్ చేయండి. అది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, నో ప్రాబ్లం. కానీ సిలబస్ మొత్తం కూడా స్కూల్ అసిస్టెంట్ సిలబసే. కాబట్టి 6వ తేదీ నాడు మీరు రాయబోయే పరీక్ష మీరు నేర్చుకున్న అంశానికి సంబంధించి ఒక గ్రాండ్ టెస్ట్ అనుకొని రాయండి. అంతే తప్ప 6 నాడే ఎగ్జామ్ ఉంది, 6 నాడు ఎగ్జామ్ రాస్తే అయిపోద్ది అన్న బర్డెన్ మీరు పెట్టుకోకండి. మీకు ఉన్న పరీక్ష 12వ తేదీ నాడు, నాట్ ఆన్ ద 6th. 6వ తేదీ నాడు పరీక్ష కాదు. 6వ తేదీ నాడు ఉన్న పరీక్ష టీజీటీ పరీక్ష. మీ లక్ష్యం స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, టీజీటీ కాదు. కాబట్టి టీజీటీ యొక్క పరీక్షని ఫ్రీగా ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న గ్రాండ్ టెస్ట్ అనో, లేకపోతే గవర్నమెంట్ ఫ్రీగా కండక్ట్ చేస్తున్న గ్రాండ్ టెస్ట్ అనో అనుకొని మీరు రాయండి. మీకు క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ అర్థం చేసుకోవడానికి రాయండి, క్వశ్చన్ పేపర్ టైం మేనేజ్మెంట్ తెలుసుకోవడానికి రాయండి. ఆ పరీక్ష పూర్తయిన తర్వాత ఒకసారి డిస్కస్ చేసుకుందాం మనం ఎలా అనిపించింది పరీక్ష. సో నెక్స్ట్ వచ్చే వారం రోజుల్లో ఆ టీజీటీ పరీక్ష రోజు జరిగిన మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి మీకు ఆ పరీక్ష అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి 6 తారీఖు నాడు పరీక్ష ఉందనే బర్డెన్ని మీ మైండ్లోంచి తీసేయండి. మీకు పరీక్ష ఉన్నది 12వ తేదీ నాడు. ఓకే రైట్. సో టీజీటీ ఎగ్జామ్ మనకి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం అంటే బాగా గుర్తొచ్చిన బాధ ఏంటి అంటే, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి మెథడాలజీ ఇంగ్లీష్ మీడియంలో ఎక్కడా దొరకలేదు పాపం ఇప్పటి వరకు. సో మనమే అంతో ఇంతో తెలుగు అకాడమీ నుంచి మనం ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్ మీడియంలోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పడం జరుగుద్ది. సో కాబట్టి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని, తెలుగు మీడియం అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని, 12వ తేదీ నాడు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ దృష్టిలో పెట్టుకొని 20కి 20 మార్కులు వచ్చే విధంగా మీరు చూడండి. అంటే ఈ సమయంలో కూడా ఏంది సార్ ఇది మాకు మేము చదువుకుంటామనంటే ఓకే, నో ప్రాబ్లం. కానీ నేనేమంటారంటే మా యొక్క టైం ఈ 3 డేస్లో నువ్వు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి మెథడాలజీ మొత్తం నువ్వు టాప్ టు బాటం, లైన్ టు లైన్ అకాడమీ పుస్తకాన్ని అనలైజ్ చేస్తాను అనుకుంటే ఓకే, హ్యాపీ. కానీ ఎవరైతే ఈ టైం అనేది జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళ కోసం చెప్తాను. ఇది ఈ 3 డేస్ వర్క్ షాప్ అంటున్నాను నేను దీన్ని. 3 డేస్ వర్క్ షాప్ని స్టార్ట్ చేస్తున్నాం. 3 డేస్ వర్క్ షాప్ ఆన్ 2nd, 3rd and 4th. బైలింగ్వల్లో ఉంటుంది. న్యూ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ అనేది 2 లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సైమల్టేనియస్గా, ఇంగ్లీష్ అండ్ తెలుగు. అది లైవ్. ఎప్పుడు ఉంటుంది లైవ్? మార్నింగ్ 7:30 నుంచి 11 వరకు ఒక సెషన్ ఉంటుంది, 3.5 hours. అండ్ ఆఫ్టర్ దట్ ఈవినింగ్ 4:30 నుంచి 9 వరకు ఇంకొక సెషన్ ఉంటుంది. ఈ గ్యాప్ 11 to 4 అనే గ్యాప్ మీరు ప్రిపేర్ అవ్వడానికి కేటాయించుకోండి. అంటే ఆ 3 రోజులు ఓన్లీ మెథడాలజీని పర్ఫెక్ట్ అయ్యి ఇక పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత మళ్ళీ మిగతా సబ్జెక్ట్ జోలికి వెళ్దాం. అంటే ప్లానింగ్ అనేది వెరీ పర్ఫెక్ట్గా ఉండాలి. సో దీని రేపటి వరకు ఇంటర్మీడియట్ కంటెంట్ మాకు పూర్తయిపోతుంది. సో మళ్ళీ నెక్స్ట్ 3 days కంప్లీట్గా మెథడాలజీ వినాలి అంతే. సో కేవలం 3 రోజులు క్లాసెస్ వినడం ద్వారా నెక్స్ట్ రాబోయే 1 weekలో మనం ఎగ్జామ్ని పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఆ మెమరైజ్లో ఉంటుంది మనకి, ఆ సబ్ కాన్షియస్ మెమరీలో లేటెస్ట్గా ఇప్పుడే విన్నాం కాబట్టి ఆ క్లాసెస్ అనేవి మనకి అక్కడ ఖచ్చితంగా మనం ఆన్సర్ గుర్తించడానికి ఉపయోగపడతాయి. మీరు ఇప్పటి వరకు ఎంత ప్రిపేర్ అయినా ఏం చేసినా నో ప్రాబ్లం, రైట్. సో ఓన్లీ 3 days. ఈ ఫీజు వచ్చేసి కేవలం మేము 199 రూపీస్కి మాత్రమే అందిస్తున్నాం. అది కూడా మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. మీరు నేరుగా అక్కడి నుంచి కొనొచ్చు. 3 days వర్క్ షాప్ 20/20 మార్క్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అని ఒక కోర్స్ ఉంటుంది. దాన్ని మీరు నేరుగా పర్చేజ్ చేస్తే మీకు డైలీ లింక్ అక్కడే ఇవ్వడం జరుగుద్ది. అంటే యాప్ ద్వారానే లైవ్ కండక్ట్ చేయడమా, జూమ్ ద్వారా లైవ్ కండక్ట్ చేయడం అన్నది ఏదో ఒకటి జరుగుద్ది. మీరు జస్ట్ ఈ డైలీ 8 hours ఈ 3 days మీరు వినడం ద్వారా మెథడాలజీలో 20కి 20 సాధించేంత పట్టుని మీరు సాధించగలుగుతారు. ఇక తర్వాత సంగతి తర్వాత చూద్దాం. అండ్ దాంతోపాటు స్కూల్ అసిస్టెంట్ విద్యార్థులందరూ కూడా ఇంటర్మీడియట్ అని పడి పాపం స్కూల్ లెవెల్ని మిస్ చేశారు, స్కూల్ లెవెల్ మ్యాథ్స్ని మిస్ చేశారు. బాగా గుర్తుపెట్టుకోండి, రైట్. సో స్కూల్ లెవెల్ మ్యాథమెటిక్స్ అనేది ఇప్పుడు మనకి అందరికీ ఎస్జిటి వాళ్ళకి ఉపయోగపడుతుంది, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి మీకు అంటే పర్ఫెక్ట్ టెక్స్ట్ బుక్స్ని ఆధారంగా చేసుకొని మేము క్లాసెస్ని లైవ్ ద్వారా బోధించి రికార్డు రూపంలో అందించాం. మీకు ఆ రికార్డెడ్ రూపంలో కూడా ఎవరైతే కొత్తగా మళ్ళీ ఒకసారి విందాం అనుకుంటారో వాళ్ళకి రికార్డెడ్ రూపంలో కూడా అందిస్తున్నాం. సో అది కూడా మీకు కేవలం 199 రూపీస్కి మాత్రమే
పెడతాము, అది కూడా మీరు అక్కడ చెక్ చేసుకోండి. అంటే యాప్ మ్యాథ్స్ యూనివర్స్ యాప్లోనే ఉంటుంది. అండ్ చాలా మంది విద్యార్థులు ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంకా కొన్ని చాప్టర్స్ పాపం వాళ్ళకి డౌట్స్ క్లారిఫికేషను రావట్లేదు. ఓకే, మనం ఇచ్చిన పీడిఎఫ్స్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చేయలేకపోతున్నాం అది ఇది అని అంటున్నారు. ఓకే, మీరు ట్రై చేసుకోండి, వస్తాయి. అయితే ఇంటర్మీడియట్ లెవెల్ కంటెంట్ కూడా మనం మొన్నటిదాకా 1499 కానీ లేకపోతే 3000 కానీ అందించాం. సో దీన్ని కేవలం ఈ పరీక్షలు ముగిసేంత వరకు, అంటే ఒక 1 month వ్యాలిడిటీతో మీకు ఇంటర్ లెవెల్ క్లాసెస్ని కూడా కేవలం 199 రూపీస్కి మాత్రమే అందిస్తాం. అది కేవలం పరీక్ష పూర్తయ్యేంత వరకు మాత్రమే ఉంటుంది. అంటే ఎవరైనా సరే, అంటే మా వంతు సాయంగా, అంటే మరీ ఫ్రీగా ఇస్తే దానికి విలువ ఉండదు కాబట్టి కేవలం 199 రూపీస్కి మాత్రమే మీకు ఆ ఇంటర్ లెవెల్ కోర్స్, అంటే స్కూల్ లెవెల్ మ్యాథమెటిక్స్ అయినా సరే 199, మెథడాలజీ 199, అదేవిధంగా ఇంటర్ లెవెల్ క్లాసెస్ కూడా 199కే అందించడం జరుగుతుంది. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ఎవరైనా టెస్ట్లు ఒకవేళ అటెంప్ట్ చేద్దాం అనుకుంటే, ఆల్రెడీ ఒక గ్రాండ్ టెస్ట్ అనేది నిర్వహించాం, ఇంకొక 3 గ్రాండ్ టెస్ట్ కానీ 2 గ్రాండ్ టెస్ట్ కానీ సమయాన్ని బట్టి నిర్వహిస్తాం. ఆ టెస్ట్ సిరీస్ కూడా మీరు తీసుకోవాలనుకుంటే కూడా అది కూడా మొన్నటి వరకు 1499 ఉన్న టెస్ట్ సిరీస్ కేవలం 199కే ఇస్తాము. ఈ ఎగ్జామ్ పూర్తయ్యేంత వరకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా, ఉండే విధంగా. ఓకే, రైట్ అండి. సో ఎనీహౌ పరీక్ష షెడ్యూల్ అయితే వచ్చేసింది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మీ పరీక్ష 12th రోజు, నాట్ ఆన్ ద 6th. మీరు 6th రోజు అనే బర్డెన్ తీసేయండి. 12వ తేదీకి సిద్ధమవ్వండి. 6వ తేదీ నాడు పరీక్ష ఒక గ్రాండ్ టెస్ట్ అనుకొని రాయండి. అలా మెంటల్గా ఫిక్స్ అవ్వండి. మీ పరీక్ష 6వ తేదీ లేదు, 12వ తేదీ నాడు ఉంది. అంటే మీరు మొన్నటిదాకా అనుకున్న 6 రోజులకి ఇంకొక 6 రోజులు అదనంగా చేరాయి అనుకొని పాజిటివ్ దృక్పథంతో ఆలోచించాడు తప్ప, అబ్బా 12 తారీఖే వచ్చింది, 30 తారీఖు వస్తే బాగుండు అని ఇప్పుడు ఏం చేయలేము, అనుకోవడానికి ఏమీ లేదు. మంచిగా మధ్యలో వచ్చింది, అదనంగా మనకు ఒక 6 రోజులు మిగిలింది, దొరికింది. కాబట్టి మనం ఇలాంటి వర్క్షాప్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే ఒక ఎగ్జామ్ రాయడం కానీ ఇంటర్మీడియట్ క్లాసెస్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఓకే, సో ఎనీహౌ అందరికీ ఆల్ ది బెస్ట్. మీ యొక్క దాని ఏమంటారు, ఎన్నాళ్ళలో ఎదురు చూస్తున్న ఈ పరీక్షా సమయం అనేది మీ ముందుకు వచ్చింది. ఇప్పుడు నమ్మకంతో ఆ పరీక్షని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి టైం మేనేజ్మెంట్ చేసుకొని మనం ఆ పరీక్షలోంచి బయటపడాలి, విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి అన్నది మళ్ళొక వీడియోతో మీ ముందుకు వస్తాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఎల్లప్పుడూ మీ విజయాన్ని కోరుకునే మీ లింగదాస్.